ప్రైజ్ ది లార్డ్. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభములు కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలపు వేళ నీ బిడ్డలను నన్ను మీరు దర్శించిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా బిడ్డలను ఉత్తేజపరచండి. ఈ వాక్యం ద్వారా బిడ్డలను ఆశీర్వదించండి. ఈ వాక్యం బిడ్డల హృదయాల్లో నాటి ఫలింపచేయండి. అయోగ్యుడినైనా నన్ను యోగ్యునిగా చేసి నీ వాక్యాన్ని వివరించటకు కావలసిన జ్ఞానము దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. అందరు బాగున్నారు కదా? ఈ ఉదయకాలపు వేళలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. అయినను నా సేవకుడుకు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. మొట్టమొదటి మాట వినాలి. యాకోబుతో చెప్తున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. యాకోబు దేవునికి వ్యతిరేకంగా జీవించిన, కుటుంబానికి వ్యతిరేకంగా జీవించిన, బ్రతుకు బ్రతికిన ఆయన యొక్క ఒప్పుకోలను బట్టి, తన తప్పుల యొక్క అపవిత్రతలు ఒప్పుకున్న కారణాన తన జీవితాన్ని సరిచేసుకోవడానికి అతను అనుమతించిన కారణాన, ప్రభు మాటకు లోబడిన కారణాన, తాను మోసగాడినని తన బలహీనతలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్న కారణాన అతడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. తన తప్పులన్నింటినీ దేవుడు కొట్టివేశాడు. యాకోబు అంటే దేవునికి ఎంతో ప్రేమ కలిగింది. ఎందుకంటే అతిక్రమాలు విడిచిపెట్టాడు, ఉన్న వాటిని విడిచిపెట్టాడు, ప్రభు పాద సన్నిధిని కోరుకున్నాడు. కనుక అతని పేరు సైతము దేవుడు మార్చాడు. నీ పేరు మోసగాడు కాదయ్యా, నీ పేరు ఇశ్రాయేలు అన్నాడు. అంటే ఇశ్రాయేలు జనాంగానికి ఇతన్ని ఒక గొప్ప నాయకుడిలాగా ఏర్పాటు చేశాడు. దేవుని ప్రేమ మనల్ని ఏ స్థితిలోకైనా తీసుకెళ్ళగలదు. ఇశ్రాయేలు దేవుణ్ణి అని కూడా చెప్పుకున్నాడు. చూసారా, యాకోబు దేవుడంటే ఇశ్రాయేలు దేవుడనే కదా. ఆయన చెప్తున్నాడు, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. ఎవరు మన దేవుడు? మనల్ని సృష్టించినవాడు, మనను తల్లి గర్భంలో నిర్మించినవాడు, మనకు సహాయం చేసినవాడు, ఈ భూమి మీదకి మనం తీసుకొచ్చిన ఆ దేవుడు చెప్తున్నాడు, నా మాటను వినాలి. ఏం వినాలి? ఇదిగో యాకోబు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నీ జీవితంలో నేను గొప్ప కార్యాలు చేస్తాను. దప్పిగొన్న వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహమును కుమ్మరిస్తాను. నీ జీవితంలో ఆత్మీయ దప్పికి తీరుస్తాను. నిన్ను కాపాడుకుంటున్నాను, రక్షించుకుంటాను. అంతేకాదు, ఎండిన బ్రతుకుల జీవితాల్లో నేను గొప్ప ఫలితాన్ని ఇస్తాను. నేను చూసారా, ఎండిన భూమి మీద ప్రవాహము గుమ్మరించినట్టు ప్రవాహ జలములు, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు, ఎండిన జీవితాల మీద ప్రభు యొక్క ఆత్మను కుమ్మరిస్తాడు. కనుక ఆ భూమి ఫలిస్తుంది, నీ జీవితము ఫలిస్తుంది, ఆశీర్వించబడుతుందని ప్రభువు చెప్తున్నాడు. అంతేకాదు, నీ యొక్క సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ప్రైజ్ గాడ్. ఈ దేవుని గొప్ప వాగ్దానం. మన సంతతి మీద, మన అంటే ఆ ప్రభువును నమ్ముకుని రక్షింపబడిన వారి కుటుంబాల మీద, బిడ్డల మీద ఆయన తన ఆత్మను కుమ్మరించి ఆత్మ కార్యాలు జరిగిస్తాడు. వారి జీవితాన్ని ఫలింపచేస్తాడు. ఇంకో మాట ఉందాం, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. నిజంగా మన బిడ్డల గురించినటువంటి బాధ మనకుంటుంది. వీళ్ళు ఏమైపోతారు, ఎలా భవిష్యత్తు ఉంటుందో అని మనం దిగులు పడుతుంటాం కదా. ఇక్కడ ప్రభు అన్నాడు, నీ బిడ్డలను నేనేం చేస్తానంటే ఆశీర్వదిస్తాను. నువ్వేం భయపడవద్దు.
నీవు నాలో నీతిగా నువ్వు జీవించగలిగితే, నన్ను కలిగి నువ్వు జీవించగలిగితే, నీ జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోగలిగితే, ఒక ప్రత్యేకమైన దేవుని బిడ్డగా నీ లోకంలో జీవిస్తే నిన్ను ఆశీర్వదిస్తాను, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను. ఈ భూమి మీద సంరక్షకునిగా ఉండి నీ కుటుంబాన్ని నేను అభివృద్ధి పరిచి వారిని మంచిగా ప్రయోజకులుగా చేస్తాను. నా కోసం వాడుకుంటాను, అనేకుల కోసం సాక్షులుగా వాడుకుంటాను. నీ కుటుంబాన్ని అభివృద్ధి పరుస్తాను. ఎంత గొప్ప దేవుడు చూడండి. మనం దిగులు పడవలసిన అవసరం లేకుండా ఆయనే మన అవసరాల గురించి చెప్తూ నేనే ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి నీలో నుండి ఈ ఉదయకాలపు వేళలో దిగులు చింతలు రాకూడదు. నీ గురించి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి, నీ భవిష్యత్తు గురించి ఏమక్కర్లా. నేను నియమించిన వాడని నేనే చెప్తున్నాను. నువ్వు జాగ్రత్తగా విని నా బిడ్డగా జీవించు. నిన్ను ప్రత్యేకించుకుంటాను, నిన్ను అభివృద్ధి పరుస్తున్నాను, నీ భవిష్యత్తును నేను దీవిస్తాను. ఈ మాటలు మన కుటుంబాలకు, మనకు దేవుడు అన్వయించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభా, ఈ ఉదయకాలంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఆనాడు యాకోబుగా ఉండొచ్చు, ఈనాడు నీ బిడ్డలమైన మమ్మల్ని ఆత్మీయ ఇశ్రాయేలీయులుగా దీవించి ప్రభా నీ ఆశీర్వాదాలకు అర్హులుగా చేయమని ఈ ఉదయకాలం బిడ్డలందరికీ సంతోషముగా, సమాధానముగా ఉండుటకు నీ కృపకు పాత్రలొకటకు సహాయం చేయమని నాయన ఈ యొక్క వాక్యాన్ని ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.